నెల్లూరు నగరం 42 డివిజన్ మన్సూర్ నగర్లో విషాద ఘటన చోటు చేసుకుంది. మల్లప్ప కాలువ గట్టు వద్ద ఉన్న 5 ఇళ్లు కూలి కాలువలో పడిపోవడంతో బాధిత కుటుంబాలు నిరాశ్రులయ్యారు. ప్రణాళికాబద్ధంగా పనులు చేయకపోవడమే కారణమని వారు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై వైఎస్ఆర్సీపీ డివిజన్ ఇన్ఛార్జ్ షేక్ అబ్దుల్ మస్తాన్ స్పందించి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నేతలు మంత్రి పొంగూరు నారాయణపై విమర్శలు గుప్పిస్తూ ఒక్కో కుటుంబానికి 25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నెల్లూరు నగరం 42 డివిజన్ మన్సూర్ నగర్లో విషాద ఘటన చోటు చేసుకుంది. మల్లప్ప కాలువ గట్టు వద్ద ఉన్న 5 ఇళ్లు కూలి కాలువలో పడిపోవడంతో బాధిత కుటుంబాలు నిరాశ్రులయ్యారు. ప్రణాళికాబద్ధంగా పనులు చేయకపోవడమే కారణమని వారు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై వైఎస్ఆర్సీపీ డివిజన్ ఇన్ఛార్జ్ షేక్ అబ్దుల్ మస్తాన్ స్పందించి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నేతలు మంత్రి పొంగూరు నారాయణపై విమర్శలు గుప్పిస్తూ ఒక్కో కుటుంబానికి 25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. ఏదైతే మన 42వ డివిజన్లో మన్సూర్ నగర్ ఆర్చ్ పక్కన కాలువ కట్టడం జరుగుతుంది. దానికి ఆనుకునే 5 ఇల్లులు జేసీపీ కొట్టడంతో 5 ఇల్లులు మొత్తం కోల్పోయినాయి. నారాయణ గారు పుణ్యం వల్ల ఏంటంటే నారాయణ గారు అభివృద్ధి అని ఒక ఉద్దేశంతో వచ్చారు. చాలా మంచి ఉద్దేశం. కానీ కాలువ కట్టాలంటే ఎలా కట్టాలా, ఎంత మార్జింగ్ రావాలా, ఈ మొత్తం చూసుకొని తోవాలా. మీరే చూశారు కదా సార్, 5 ఇల్లులు మొత్తం కూలిపోయినాయంటే ఎంత కష్టపడుతున్నారు వాళ్ళు. కిచెన్తో సహా పడిపోయింది. వాళ్ళకి వంట చేయకుండా నిన్న రాత్రి రోడ్లో వాళ్ళు పడుకున్నారు. ఎందుకంటే పడుకునే దానికి కూడా మంచాలు లేవు, కుర్చీతో సహా మొత్తం ఈ కాలువలు పడిపోయినాయి. కానీ నారాయణ గారు మాత్రం ఈరోజు మార్నింగ్ 6-7 గంటలకు వస్తారని అక్కడ ఉన్న ప్రజలు ఎదురు చూస్తుంటే 5వ డివిజన్లో వెళ్ళి పింఛన్లు ఇచ్చుకుంటున్నారు నారాయణ గారు. అదే ఎలక్షన్లో ఉంటే ఇట్లాంటి సంఘటన జరగగానే వచ్చేస్తారు కదా. ఇంత కష్టపడుతుంటే ఇక్కడ రావాల్సిన నారాయణ గారు అక్కడ వెళ్ళారు. పింఛన్ ఇచ్చుకునేది ఎవరు ఇస్తారు పింఛన్లో? స్వచ్ఛాలయం ఉన్నారు కదా స్టాఫ్, వాళ్ళు ఇచ్చుకుంటారు. ఇంత కష్టాలు ఉంటే ఈయన నారాయణ గారు రాకుండా అక్కడ ఉన్నారంటే చాలా బాధాకర విషయం. అదే నారాయణ గారికి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబంకి 25 లక్షలు చెల్లించాలా. చెల్లించకపోతే ఇక్కడ ఉన్న ప్రజలు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు, నాయకులు అందరూ ఇక్కడ ఉన్న ప్లేస్లో ధర్నా చేస్తాం. వాళ్ళకి న్యాయం చేయదాకా ఖచ్చితంగా పోరాడతాం ఇన్షా. ఈరోజు ఎమ్మెల్సీ గారు మాకు నిన్న ఫోన్ చేసి మస్తాన్ బైక్ ఒకటే చెప్పారు, అన్నా మీరు ఆడ పోండి, వాళ్ళకి భోజనాల సౌకర్యాలు ఏం కావాలి అవన్నీ చేర్పియండి అని నిన్న రాత్రి వచ్చి ఆయన భోజనాలు అందించడం జరిగింది. అదే కాకుండా ఆయన అక్కడికి పోయి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ కనుక్కోవడం కూడా జరిగింది. ఈరోజు నారాయణ మంత్రి గారు చేస్తూ ఉండేది అభివృద్ధి కాదు. అభివృద్ధి అంటే ఇట్లా ఉండదు. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేసినారు. జగన్ అన్న ప్రభుత్వంలో మన ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్న అనిల్ గారు ఏదైతే సర్వేపల్లి కాలువ ఉంది దాన్ని అక్కడ ఇల్లులు కూడా ఉంటే అది ఏ విధంగా ఇల్లులు తీయాలి, ఆ కాలువల అభివృద్ధి ఎట్ట చేయాలి, ఆ డ్రైన్ ఎట్ట తీసుకుపోవాలనేది ఒక పగడబందీగా పీడబ్ల్యూడి ఆఫీసర్సు, ఇరిగేషన్స్ ఆఫీసర్సు వీళ్ళందరినీ పిలిపించి కార్పొరేషన్ ఇంజనీర్స్ అందరినీ తీసుకొని వచ్చి ఒక పగడబందీగా చేసినారు. అదే విధంగా జాఫర్ కాలువ కూడా అదే చేసినారు. జగనన్న ప్రభుత్వంలో అది మాజీ మంత్రి వర్గులు చేసిన అభివృద్ధి. కాకపోతే ఆ విధంగా ఇప్పుడు జరగట్లేదు. ఇష్టానుసారం వచ్చి పొక్లైన్లు మిషన్లు తీసుకొని వచ్చి పగలగొట్టేయడం, చేసేయడం. అసలు ఎంత డెప్త్ ఉండాలి కాలువ మనకి? అండర్ ద రెసిడెన్షియల్ ఆఫ్ మనకు కాలువ ఉంటే ఆ కాలువలో ఏ విధంగా పోవాలి, ఎంత డెప్త్ ఉండాలి, చుట్టుపక్కల ఇల్లులు ఉంటాయి, దానికి ఎట్టా చేయాలి, ఏ సక్రంగా చేయాలనేది ఒక ప్లానే లేదు. ప్లాన్ లేకుండా చూడండి ఈసారి ఇల్లులు పడిపోయినాయి. కిచెన్లో పాపం వంట చేసుకుంటూ ఉండేటప్పుడు పడిపోయింది అది. ఇటువంటి
అభివృద్ధి అని చెప్పుకుంటా చేసుకోపోతా ఉన్నారు. ఇది అభివృద్ధి కాదే సార్ నారాయణ సార్. మీరు కమిషనర్ గారు మీరు కలిసి అభివృద్ధి చేయట్లేదు, సర్వనాశనం చేస్తున్నారు నెల్లూరుని. మీరు కమర్షియల్ కాంప్లెక్స్ దగ్గర ఉండే ఆ కమర్షియల్ కాంప్లెక్స్ని పగలగొడుతున్నారు. మీరు ఇంకో చోట ఇల్లులు ఎక్కడైతే కాలవల మీద ఉండే వాళ్ళకి ఇల్లులు చూపించకుండా, వాళ్ళకి కాంపోజిషన్ చేయకుండా, ఏమీ చేయకుండా మీరు వాళ్ళకి ఈ విధంగా 25,000 నిన్న ఇచ్చి మీరు రెంట్కి వెళ్ళిపోవాలంట. రెంట్కి ఎక్కడికి పోవాలబ్బా? 25,000 ఇస్తారా? 5 ఇల్లులు పడిపోతే 25,000 ఇచ్చి ఎక్కడికైనా మీరు పోండి, మీ బతుకు మీరు బతకండి అని. స్వాగత శుభాకాంక్షలు. పేదల సేవలు కార్యక్రమానికి పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవ మరియు శంకుస్థాపన గావించుటకు ఏప్రిల్ 1వ తేదీ ఉదయగిరి నియోజకవర్గం వింజమూరుకు విచ్చేయుచున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు, స్వర్ణాంధ్ర సృష్టికర్త గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగత శుభాకాంక్షలు. ఇట్లు మీ కాకర్ల సురేష్, ఎమ్మెల్యే ఉదయగిరి.